ఇవన్నీ పప్పులు వేస్తే పులుపు ఎక్కువైపోద్ది, అందుకని కొంచెం వేసి కొంచెం పచ్చడి చేస్తా. ఎప్పుడూ కూడా కందిపప్పు వండుకునేటప్పుడు కొంచెం ఒక చారుడు పెసరపప్పు వేసారనుకో పప్పు తిక్క అవుద్ది. ఇలా పప్పు కాసేపు వేయించితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. చూసారమ్మా, ఇదిగో ఆవాలు, ఇదిగో మినపప్పు, ఇదిగో పచ్చెనగపప్పు, ఇవాళ అన్నీ వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేస్తానమ్మా. ఆఫ్ చేసేప్పటికి ఎర్రబడిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేయకపోతే ఇంకా ఎర్రబడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేయించాలి. చూడమ్మా, అది నూరుకు వచ్చేసా. ఇదిగో అమ్మ, ముందు నెయ్యి లేకుండా ఒక ముద్ద పెట్టు చూస్తా ఎలా ఉందో. ఇది కదా, నెయ్యి లేకుండా ఒక ముద్ద పెట్టు చూసి దాన్ని బట్టి నెయ్యి వేసుకుంటా. కారం ఏం లేదు, బాగానే ఉంది. సూపర్గా ఉంది వాకాయ ఫ్లేవర్. అది వాకాయలో పేరుని వేసి పెట్టా కదా పప్పులో, ఎంత బాగుందో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. మొన్న బంగాళదుంప టమాటా వండాను కదమ్మా, దానికి వచ్చినాయి. మీరు ఈ కూర ఇంతకుముందు చేశారు కదా, మళ్ళీ అదే చేశారు ఏంటి మా అమ్మగారు? నిజంగానమ్మా, చాలా 155 వీడియోల దాకా అయినాయి కదా, నాకు గుర్తులేదు నువ్వు అనేదాకా. ఆ తర్వాత మొత్తం వీడియోలన్నీ చూస్తే అందులో వచ్చింది. ఓహో చేసేసానా అన్నట్టు అప్పుడు గుర్తొచ్చిందమ్మా. సరే అమ్మ, బంగాళదుంపలు వేరే వేరే రకంగా వంకాయలు వేసాను, అన్నీ గుర్తున్నాయి. వంకాయ బంగాళదుంప వండా, ఇంకా దోసకాయ బంగాళదుంప వండలే, దోసకాయ టమాటా వండలే, ఎన్ని వండలే. కానీ ఇది కూడా వండలేదేమో అనుకున్నాను. బాగా కనిపెట్టావు. మునగాళ్ళ అనూష్ అనమాట అది అడిగింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. విశాలక్ష్మి, హాయ్ అమ్మ, మీరంటే నాకు చాలా ఇష్టం. రోజు మీ వీడియోలు చూస్తాం, కానీ నేను ఎన్ని వ్యాఖ్యలు పెట్టినా నాకెప్పుడు మీరు హాయ్ చెప్పలేదు. మాది పాలకొల్లు, ఒకసారి మీ వీడియోలో హాయ్ చెప్పండి. నా పేరు లక్ష్మి. ఓకే అమ్మ, హాయ్. చదువుతాను, పేరు మాత్రం విశాలక్ష్మి అని ఎప్పుడో చదివినట్టే గుర్తుంది. మరి నేను చెప్పిన వీడియో నువ్వు చూసుకుండా పోవచ్చు. విశాలక్ష్మిని చదివాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇప్పుడు హాయ్ చెప్పా కదా, సంతోషమేగా. ఓకే అమ్మ. అఖిల్ చౌదరి 6057, అమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు ఎక్కువ టైం పెట్టండి, 10 minutes అయితే అస్సలు చూసినట్టు ఉండడం లేదు. ఎక్కువ అంటే అమ్మ ఇది వీడియో హాఫ్ అన్ అవర్ ముందు ఇది ఉంటుంది కదా. ఏయో చిన్ననాటి అంటే 10, 12, 15 వరకు కూడా పెట్టామన్న, ఒక 15 నిమిషాలు కూడా వచ్చేది. ఇంకా మీది ముందుకు రాలేదేమో. పెడతాను కొంచెం, ఏమిటి యాడ్ లేకుండా పెడుతున్నా కదా మీకు నేను. యాడ్ ఉంటే మళ్ళీ ఇది చూసుకోరు, ఎందుకు చిన్ననాటి విందాం అనుకుంటున్నారు మీరు అని చెప్తున్నా కదా. అందుకమ్మ 10 నిమిషాల కంటే 15 నిమిషాలు పెడతా. ఓకేనమ్మా. గోవిందన్ కొడాలి 6475, హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఒక్కసారి నా మెసేజ్ చదవండి అమ్మ. స్వీట్ వండండి ఒక్కసారి, మాది కూడా గుంటూరమ్మ. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. ఒకసారి స్వీట్ చేస్తా. రాజ్యశ్రీ ఊటుకూరి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అక్క. మీ వైట్ శారీ సూపర్ అక్క, మీ ఓపికకు మెచ్చుకోవచ్చు, భలే ఎంజాయ్ చేస్తావక్క, సూపర్. థ్యాంక్ యూ అమ్మ. ఆ సందర్భం వస్తే ఎంజాయ్ చేయాల్సిందే. ఎంతసేపు ఏదైనా సందర్భం వచ్చినా మనకెందుకులే, మన వయసుకు సంబంధించింది కాదుగా అది అని వయసునే గుర్తు చేసుకుంటా కూర్చుంటే ఇంట్లోనే ఉంటాం ఆ నొప్పులు ఈ నొప్పులతో. అందుకని ఎప్పుడు కూడా కొద్ది గొప్ప తీరిక చేసుకుని బయటకు ఇట్లాంటి సందర్భం వస్తే లోపలేగా బయటికి వెళ్ళి ఊరేగేది కాదు, అది మా కాంపౌండ్ లోపలే. అందుకని అట్లా కొంచెం చేస్తూ ఉంటా. పిలుస్తారు కదా, పిలిచినప్పుడు వెళ్తా. కలిగించుకుని కమిటీ అంతా నేనే తిరగను, తప్పనిసరిగా పిలిపి వస్తే మాత్రం తప్పకుండా వెళ్తా, వెళ్ళకపోతే మళ్ళీ బాగుండదు. అందుకోసం రాధిక 0006, మీ రెసిపీ యథా మామూలే, సూపర్. థ్యాంక్ యూ అమ్మ. శివరామ్ 3416, అయ్యా రైట్లీ యూ రిప్లై టు ద పర్సన్ హూ గివ్ యూ ఫర్ అడ్వైస్, మెనీ బెగ్గర్స్ ఆర్ ఆస్కింగ్ ఓన్లీ మనీ. అదే అయ్యా, ఒక అతను అట్ట చెప్పాడు కదా మొన్న, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి
పెట్టచ్చు కదా అది ఇదని. అందుకోసమే చెప్పా. ఎవరయ్యా ఈ రోజుల్లో మన అన్నం పెడితే తీసుకునే వాళ్ళు ఉన్నారు? అసలు 10 రూపాయలే మొఖం వెనక చూస్తున్నారు. ఇక 5 రూపాయలకి రూపాయలు 2 రూపాయలు పోయినాయి, 5 రూపాయలు కూడా పోయినాయి. 10 రూపాయలు ఇస్తేనే ఆ 10 రూపాయలకి ఇట్ట తిప్పి చూస్తున్నారు. ఒక టీ కూడా రాదుగా ఏమి ఇచ్చావని. అది అలా ఉంది. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. విజయ్ కుమార్ V5G. హాయ్ అమ్మా, ఐ ఆమ్ విజయ్ కుమార్ ఫ్రమ్ కెనడా. ఐ లైక్ వెరీ మచ్ ఆఫ్ ఆల్ యువర్ రెసిపీస్. మా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్. ఓకేనా, చాలా థ్యాంక్స్. కెనడాలో ఉండి చూస్తున్నావు. కెనడా నుంచి కూడా మరి నాకు ఇలాగే చాలా మెసేజ్ వచ్చిన నీలాగే ఇంకో ఉంటారు. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. రామరాజు, వంకాయ కూర వివరంగా చెప్పి వండి చూపించండి. మొన్న హడావిడిగా చెప్పేశారు. నిజమే, మొన్న హడావిడిగా చెప్పేశాను. మా ఫ్రెండ్స్ వాళ్ళ కూరలు పంపించడం కోసం వంకాయలు కూడా తెప్పించి పెట్టాను. రేపు చేస్తా, రేపు ఎల్లుండో చేసేస్తా. క్లియర్గా అందులో ఏమేసి పొడులు వేయాలో అడుగుతున్నారు. పొడులు ఇవి 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 అన్నీ చూపించి అవన్నీ ఎలా వేయించాలి, ఎలా పొడి చేసుకోవాలని చూపించి వంకాయ కూర వండుతా. మళ్ళీ స్పెషల్గా మీకోసం. మన వ్యూవర్స్ రెండోసారి వండుతున్నాం అనుకున్నా కూడా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మళ్ళీ వండుతా. ఓకేనయ్యా, థ్యాంక్ యూ. ఈరోజు శనగపిండి మొన్న ఒకసారి పెట్టా, మా ఫ్రెండ్స్ వాళ్ళకి వంట చేసినప్పుడు పెట్టా. కానీ మా పిల్లలు వస్తే బజ్జీలు వేసి అయిపోయింది. మళ్ళీ ఇంట్లో శనగపిండి ఉంటుందిలే అని ఇవాళ పచ్చి శనగపప్పు తెప్పించి మళ్ళీ పిండి పడుతున్నాను. శనగపిండి అది 2 మినిట్సే, పౌడర్ మిషనేగా 2 మినిట్సే. ఇవాళ కూర ఏంటంటే స్పెషల్ వాక్కాయలు. అందరూ చేసుకోరు, అందరిళ్ళల్లో ఉండవు. ఆ వాక్కాయ పప్పు వండడం అనేది రేర్. వాక్కాయలు మా ఫ్రెండ్ ఇచ్చింది. అదే మొన్న నేను వంట చేసి ఇచ్చాను చూసారా, ఆ ఫ్రెండే వాక్కాయలు ఇచ్చింది వచ్చినాయి అని. పప్పు వాక్కాయ వండుతున్నాయి ఇవాళ. అన్ని పప్పు వాక్కాయలు పప్పులు వేసినా కూడా పుల్లగా ఉంటుందని అన్ని వాక్కాయలు సపరేట్గా తీసి అది ఒక పచ్చడిగా కూడా చేసి చూపిస్తాను మీకు. ఒక పప్పు వాక్కాయ కాకుండా ఈరోజు కొంచెం పచ్చడి కూడా చేసేస్తా. దానికోసం స్పెషల్ వ్లాగ్ అంతా పెట్టను. ఓకే అమ్మా, ఇది పట్టేసేసుకుని వెళ్దాం రండి. ఈరోజు శనగపిండి పడతానని చెప్పాను కదా, తెలుసుకమ్మా దీని గురించి. మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఏదైనా సరే పౌడర్ చేసుకోవాలంటే 2 మినిట్సే. 2 మినిట్స్లో పౌడర్ అయిపోద్దమ్మా. ఒక్కోసారి పొడిగా ఇంకా అంత మెత్తగా అవ్వద్దు అనుకుంటే 1 మినిటే. అదే ఆగిపోద్ది. 1 మినిట్ మనం పెట్టి ఆపేస్తే అది అయిపోయి ఆగిపోద్ది మిషన్. మనం ఏం ముట్టుకోక్కర్లేక. తెలుసు కదమ్మా, చాలాసార్లు చెప్తున్నాను. చాలా యూస్ఫుల్ ఇంటికి ఇది. మిక్సీలు ఊరికి ఎంత అయ్యంగానే వేడెక్కిపోద్ది మిక్సీ, మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ కింద బట్టలు నొక్కోవాలి, చాలా పని. మీ అందరికీ మిక్సీ గురించి తెలుసు, కానీ ఇది వేరే సపరేట్ మిషన్. తీయమేకి ఇది ఎలాగే ఉంటుంది. ఇది మామూలుగా ఏమైనా చేసుకున్నా కూడా గుడ్డ పెట్టి తడిగుడ్డ పెట్టి తుడుచుకోవడం తప్పితే ఇది మాత్రమే కడుక్కోవాలి. కథమైన ఇదంతా మామూలే. ఓకేనమ్మా, ఎటువంటి రకమైన సరే ఏ పిండి, బియ్య పిండా, గోధుమ పిండా, గంజి కాస్తాం, రాగి మావు, రాగులు, ఇవన్నీ ఏదైనా సరే పొడి చేసేసుకోవచ్చు. నేను ఎన్నో పట్టా, పసుపు పట్టా, ధనియాలు పట్టా, కారం పడుతున్నా, ఏదైనా సరే పొడి అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. 2 మినిట్సే. ఓకేనమ్మా, ఏ మాత్రం అవకాశం ఉన్నా మాత్రం వదలకండి అమ్మా దీన్ని. ఓకేనా. ఈరోజు నేను పచ్చిశనగపప్పు పడుతున్నా. మొన్న ఒకసారి పెట్టాను, అయిపోయింది, మళ్ళీ పోస్తున్నా. ఇదిగో చూడండి, 1/2 కిలోని తెప్పించా. ఇదిగో అమ్మ, ఇది ముందు ఇలా క్లోజ్ చేసుకోండి. ఇది మీ ముందుకి ఎలా తిప్పుతున్నానో చూడండి. టైట్ చేసుకోవాలి. అది టైట్ అయిపోయింది. ఇది నా సైడ్కి, ఇదిగో చూడండి, టైట్ చేస్తున్నా. టైట్ అయిపోయింది, ఇది టైట్ చేసేసా. ఇప్పుడు ఇక 2 మినిట్స్ పెట్టుకుంటాను చూడండి కావాలంటే. మినిట్స్ క్లియర్గా పెద్ద సౌండ్తో అయిపోయింది. ఇదిగో చూడండి, ఇది ఇప్పుడు నా పక్కకి తిప్పేస్తున్నా. ఓకేనా, ఇది మీ పక్కకి తిప్పుతున్నా. ఇదిగో ఇది తీసేస్తున్నా. ఇదిగో చూడండి, ఫుల్ అయిపోయింది. 1/2 కిలో కొంచెం తక్కువ పోయాలి. ఓకేనమ్మా, అది ఇదంతా నేను తర్వాత క్లీన్ చేసుకుంటానమ్మా. ఇది వచ్చింది, ఇది కొంచెం జల్లిస్తా. జల్లించిన తర్వాత ఇంత అంతా వస్తుంది. వస్తే మన చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అది ఇందులో వేస్తే మళ్ళీ తిరగదు. పెద్ద మిషన్ కదా ఇది. ఇంత అంతా వస్తే మిక్సీ జార్లో వేసి 2 తిప్పులు తిప్పానంటే కలిపేసుకోవచ్చు. ఓకే అమ్మా, తర్వాత జల్లించుకుంటాను నేను. ఇది ప్రాసెస్ చూపించేసా కదా, అయిపోయింది. ఇక దీని గురించి నేను చాలాసార్లు చెప్తున్నానమ్మా. ఏ మాత్రం అవకాశం ఉన్నా మాత్రం చాలా తక్కువ రేటే. మిక్సీలతో పోల్చుకుంటే ఈ విధంగా యూజ్ అవుతుందంటే మనకి 2 మినిట్స్లో 1 మినిట్లో చాలా రీజనబుల్ రేటు. మీరు నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నానమ్మా నెంబరు 9030313387. ఓకేనమ్మా, ఈ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి. మీరు నా వీడియో చూసేటప్పుడే వచ్చేస్తుంది మీకు. టీవీలో కానీ ఫోన్లో చూస్తున్నా వస్తుంది. ఒక్క ఫోన్ కాల్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనమ్మా, ఇది ఆల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనా, తప్పకుండా మీరు తీసుకుని పిల్లలు వచ్చేటప్పటికి అంత బియ్య పిండి కొట్టేసామా, ఎంత శనగపప్పు అందులో వేసామా, లేకపోతే ఎంత మినపప్పు వేసామా బియ్యంలో,
పిండి చేసామా, పిల్లలు రాగానే చెక్కలేసి పెట్టేసామా, సాయంత్రం అంత శనగపప్పు ఇంత మినపప్పు ఒక అర్ధసేరు బియ్యం వేసేస్తే ఇంత పిండి వస్తుంది, వెంటనే చెక్కలు చేసేయచ్చు. చాలా యూస్ఫుల్ అనమాట మన ఇంటికి. మీరు తప్పకుండా కొనుక్కోండి. అమ్మ ఇట్లా చెప్తుంది అనుకోవద్దు, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మీరు కొనుక్కోండి అమ్మ. ఇది మీ పిల్లలకి షాపుల్లో నుంచో లేకపోతే అన్ని కెమికల్స్ కలిసిన ప్యాకెట్లు తీసుకొచ్చో మీరు వండి పెట్టడం కాదు, మనం మన చేతులారా మనం చేసుకుంటాం మన సీడ్స్ని తీసుకొచ్చి. ఓకేనమ్మా, తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇదిగో అమ్మ కందిపప్పు చూడండి, కందిపప్పు తెచ్చా, ఒక 200 గ్రాములు ఉంటుంది, మరీ కొంచెం ఎందుకులే. ఇగో చూడండమ్మా, వాకాయ తీసి కరెక్ట్గా చక్కగా ఇలా లోపల గింజ ఉడతామ్మా, లేట్ అవుద్దని ఇవన్నీ చేసి పెట్టేసి ఇది మూత పెట్టి పెట్టాను అనమాట. మళ్ళీ ఏగల మోగుతాయేమో నుంచి మూస్తాయేమో అని గమనం వచ్చేప్పటికే ఈ పని చేసుకున్నా. ఇవన్నీ పప్పులు వేస్తే పులుపు ఎక్కువైపోద్ది, అందుకని కొంచెం వేసి కొంచెం పచ్చడి చేస్తా మీకోసం. 2 ఒక రోజైనా పర్వాలేదు. ఇదిగో చూడండి, ఈ కందిపప్పు ఇదేనా, ఇదిగో కందిపప్పులో ఇదిగో కొంచెం పెసరపప్పు వేస్తున్నా చూడండి. ఎప్పుడూ కూడా కందిపప్పు వండుకునేటప్పుడు కొంచెం ఒక చారుడు పెసరపప్పు వేసారనుకో పప్పు తిక్క ఉద్ది, చిక్కగా వస్తుంది. పెసరపప్పులో జిగురు ఉంటుంది కదా, బాగా కొంచెం జిగురు రావాలంటే ఒట్టి కందిపప్పులో రాదు, కొంచెం అంత పెసరపప్పు వేసుకుంటే చక్కగా జిగురు వస్తుంది, పప్పు బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని వేయించుతా. ఇదిగో చూడమ్మా, పప్పు వేయించుతున్నా. ఇలా పప్పు కాసేపు వేయించితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇదిగో అమ్మ 3 పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయ కడుక్కొచ్చేస్తా. ఇదిగో చూసారమ్మా, కడుగుతున్నాను. కడిగి మళ్ళీ ఏమైనా ఉంటుందేమోనని ఇట్లా వేస్తున్నా. కొంచెం ఎర్రగా ఏగింది, అక్కడక్కడ ఏగినా పర్వాలేదు, ఏదైనా ఉంటుంది కొంచెం. ఎందుకని ఇట్లా దేవితే ఇలా అడుగున ఏదైనా ఉన్నా కూడా మనకు రాదు. ఇదిగో అమ్మ చూసారా, పప్పు పెట్టాను కదా, ఇది పచ్చడి చేస్తా, ఇవి పప్పులో వేస్తా. అయినా కూడా ఒకసారి ఇందాక నేను శుభ్రంగా కడిగే చేశాను అనుకో, ఈ పులుపు పోతుంది, అది ఏమనుకోక్కర్లేదమ్మా, ఎక్కడికి పోదు. కడిగినంత మాత్రాన పులుపు ఎక్కడికి పోదు. ఇగో పోసేస్తున్నా, వక్కాయలు వేసేసా చక్కగా పండిని. చూసారా, ఇగో పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఇదిగో పసుపు వేసానమ్మా, ఇదిగో మెంతిపిండి వేసానమ్మా. ఉల్లిపాయ అన్నీ తిరగమూత వేసేది కాదు కదా, ఇది తర్వాత తిరగమూత వేసుకోవటం కదా, ముందు ఆ 2 వేసా. వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నా, అప్పుడు పెట్టుకునేదాన్ని కదా, తీరిగ్గా కూర్చొని నేను టీవీ ముందు సూపర్గా ఒలుచుకున్నా. చాలా రోజులు వస్తాయి నాకు ఇవి. ఇదిగో అమ్మ 4 వెల్లుల్లిపాయలు వేసా. ఇదిగో అమ్మ పేరుండయి, కొంచెం పేరుండయి వేసా. చూసారా, అంతే. ఇది కారం, చక్క మొన్న పెట్టాను చూసారుగా. ఇదిగో కారం వేస్తున్నా, కారం కొంచెం ఎక్కువ వేస్తున్నానమ్మా. ఇదిగో పులుపు కదా అది, అంత కారం వేసా, అదే చాలు. ఇదంతా లోపల పంపించేసా. ఇప్పుడు ఇదిగో అంటించేసా స్టవ్. కొంచెం నీళ్లు పడతాయి ఇంకా అనుకుంటున్నా, పోస్తా. అది ఇదిగో చూడమ్మా, ముందు ఇలా చూసుకుంటున్నానమ్మా, నా భయం అందుకొని అది పెట్టేసా. ఇక చాలు, ఒక్క ముక్కలు పెట్టా కదా, ఇది పచ్చడి చేస్తా. ఇదిగో చూడండి, కొంచెం గుప్పుడు మినపప్పు వేసా, వట్టి వాకాలే కాకుండా గుప్పుడు మినపప్పు వేసా. ఇగో ఎండుమిరపకాయలు, అన్నిటికీ ఈరోజు నువ్వుల నూనె వాడుతున్నా. ఇదిగో చూడండి, మినపప్పు కొంచెం 2 చిన్న స్పూన్లు వేసా అంతే. స్టవ్ ఆఫ్ చేశానమ్మా. ఆఫ్ చేసేప్పటికి ఎర్రబడిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేయకపోతే ఇంకా ఎర్రబడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేయించాలి, ఆఫ్ చేసేయాలి. చూడు ఏ కలర్ వచ్చేసినాయో, అది ఇదిగో ఎలా వచ్చేసినాయో కలరు. స్టవ్ ఆఫ్ చేసినాక ఈ రంగు వచ్చేస్తాయి. పొయ్యి మీదే వచ్చి రంగు వచ్చి దాకా ఉంచకూడదు. చూసారా, అది. దీంట్లో ముక్కలు కూడా వేసేసా, వాకాయ ముక్కలు. ఇందులో ఇక ఇదిగో జీలకర్ర చాలు. ఆల్రెడీ 2 వెల్లుల్లిపాయలు వేసాను, ఇగో చాలు. మిక్సీలో వేసినాక వేస్తా, ఉప్పు కళాయికి అంటుకుపోద్ది. ఇక దీంట్లో చింతపండు అక్కర్లేదమ్మా, వాకాయ పులిపే సరిపోద్ది, ఇక చింతపండు అక్కర్లా. చూసారా, వెయిట్ దాని మీదకి దీని మీదకి ఒకటే అయిపోయింది, అందుకోసం ఆగా.
కడిగి పెట్టేసినాక ఇదిగో చూడండి మర్చిపోయా, ఇదిగో అమ్మ అది విషయం. ఇక ఉప్పు వేసేస్తా, అదిగో చూడండి. చూసారా, నీళ్ళు కూడా మళ్ళీ తర్వాత కూడా చాలవేమో అన్నట్టు పోసా, సూపర్గా సరిపోయినాయి. అది మిరపకాయలు పెట్టేసా. చూసారమ్మా, ఇదిగో ఆవాలు, ఇదిగో మినపప్పు, ఇదిగో పచ్చెనగపప్పు, ఇవాళ అన్నీ వేస్తున్నా. చూసారా, చూడమ్మా అది నూరుకు వచ్చేసా. ఇదిగోమ్మా, ఇదిగోమ్మా శుభ్రంగా క్లీన్ అయిపోయింది. ఇక అవన్నీ తోమేదిలే, అందులోనే పడేసెట్టు పెట్టా నీట్. ఇప్పుడు భోజనానికి వస్తా, ఓకేనా? ఓకే అమ్మా, భోజనం చేద్దాం. ఇదిగో ఆహా, ఇగో పొగలు యథా మామూలే పొగలు. ఇప్పుడు కొంచెం వాకాయ మినపప్పు పచ్చడి చేశా కదా, ఎలా ఉందో చూద్దాం. అది ముందు నెయ్యి లేకుండా ఒక ముద్ద పెట్టు చూస్తా ఎలా ఉందో. వాకాయది కదా, నెయ్యి లేకుండా ఒక ముద్ద పెట్టు చూసి దాన్ని బట్టి నెయ్యి వేసుకుంటా. కారం ఏం లేదు, బాగానే ఉంది. మిరపకాయ పెట్టుకుంటున్నా, మిరపకాయ వేసా కదా తిరగమతలో. నెయ్యి వేసుకున్న తర్వాత వాకాయ ఫ్లేవర్ ఇంకా వస్తుందేంటి, తర్వాత వేసుకుంటా టేస్ట్ చూసి. సూపర్గా ఉంది వాకాయ ఫ్లేవర్. అది వాకాయలో పేరుని వేసి పెట్టా కదా పప్పులో, ఎంత బాగుందో. వాకాయ సీజనే, మీరు కూడా తెచ్చుకుని వండుకోండి. ఒక 20 రూపాయలు అన్నా తెచ్చుకోండి వాకాయలు, చాలా బాగుంది. ఓకే అమ్మా, సూపర్గా ఉంది. ఇక అదే ఈ కొంచెం అన్నంలో ఈ పప్పు వేసుకుని తినేసి తర్వాత మజ్జిగ తాగుతా. ఇప్పుడు వెంటనే వద్దు, అది పెరుగు కూడా ఇక్కడే పెట్టాను, చేసుకుని తాగుతా. వస్తా, అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడదాం. శుభ్రంగా తిన్నా పప్పు. వాకాయ అనేది రేర్ కదా ఈ కర్రీ. పప్పులు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వండుకుంటారు ఎవరైనా కూడా, ఎక్కువ దొరకవు, ఏదో సీజన్లో దొరుకుతాయి. అవి మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను, వండుకున్నాను, శుభ్రంగా తిన్నా. పోతే ఇందాక చాలా విషయాలు మాట్లాడేశాను కదమ్మా. రాధిక 0006 అమ్మ మీ చిన్ననాటి జ్ఞాపకాల వీడియో 30 నిమిషాలైనా పెట్టండి అమ్మా. 10 నిమిషాల్లో మీరు చెప్పినట్టు అనిపించట్లేదు, తొందరగా అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. చిన్ననాటి విషయాలు చెప్తుంటే అలాగే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి కదా, అందుకని అవి అంత అరగంట అంతా చెప్పలేమమ్మా. ఇందాక కూడా ఒకరితో చెప్పాను నేను, ఇలాగే అడిగారమ్మా 10 నిమిషాలు చాలదమ్మా, విన్నట్టే ఉండలేదమ్మా అది ఇదని. 10 కాకపోతే 15 నిమిషాలు అంతే. మళ్ళీ రేపేం చెప్తుందో అమ్మని ఎదురు చూస్తే ఉండాలి. అరగంట 2 గంటలు మొత్తం మ్యాటరే ఒక 4-5 అవర్స్లో అయిపోద్ది చెప్పడం మొదలు పెడితే. కానీ మీకు కొంచెం చెప్తున్నాను కదా నేను, అంత టైం మనకి ఛానల్లో ఉండదు కదా. ఓకే అమ్మ, మళ్ళీ తర్వాత చెప్తా, 15 నిమిషాలు చేస్తా. పావని నాయుడు, అమ్మమ్మ మీకు షుగర్ ఉంటే బంగాళదుంప తినకూడదు. పవని నాయుడు, అసలు నేను పెద్ద దుంపకూరలు, చామదుంప కానీ బంగాళదుంప ఇవన్నీ రేరేలేమ్మా, పెద్దగా ఏం తిన్నాం. 2 నెలలకో 3 నెలలకో 4 నెలలు గుర్తొచ్చినప్పుడు, అది రెగ్యులర్గా వీక్లీ వండేసుకునే కూరలు కాదు, వండుకోనట్ట. చామదుంప అయినా 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పులుసు పెట్టుకుంటా. ఈ బంగాళదుంప అయినా అలాగే టమాటానో దోసకాయో అలా వేసి వండుతాను అనమాట, అంతే, ఎక్కువగా తిన్నాను. థ్యాంక్ యూ. 2107 అమ్మ నమస్తే, బాగున్నారా? ఎమ్మి ఆలు టమాటా కర్రీ సూపర్ అని బోల్డ్ దూరం పెట్టింది, చాలా థ్యాంక్స్. నిజంగా చాలా కమ్మగా ఉంటుంది వండుకుంటే. ఆ బంగాళదుంపలు ఉడకబెట్టాం కదా సపరేట్గా, ఈ కూరలోనే ఉడుకుతాయి, టమాటాతో పట్టి కలిపి ఉడుకుతుంది కదా, చాలా టేస్ట్ వస్తుంది. అలా నలిపితే మెత్తగా అయిపోద్ది, చాలా బాగుంది. ఓకే అమ్మ. బెన్నూరి నిర్మల 6374 వెల్లుల్లి లేకుండా ఏ వంట చెయ్యరా? వెల్లుల్లి లేకుండా ఆరోగ్యం ఉండదా? వెల్లుల్లి లేకుండా ఆరోగ్యం ఉండదా అని కాదు, వెల్లుల్లిపాయి అసలు ఏ ఉల్లిపాయ లేకుండా చాలామంది వండుకుంటారు. చాలామంది అంటే పూజలు చేసేవాళ్ళు, లేకపోతే బ్రాహ్మలో. వెల్లుల్లి ఆరోగ్యమే, ఎంతోమంది డాక్టర్లు చెప్తున్నారుగా. వెల్లుల్లి ఒక చిన్న రోలు వేసుకుని, ఆ రోట్లో వెల్లుల్లిపాయలు వేసుకుని దంచి మళ్ళీ విడిగా కింద దంచితే కూడా జ్యూస్ పోద్దంట. ఆ రోట్లోనే దంచుకుని దాన్ని ఎన్ని ఆరోగ్యాలుగా చెప్తున్నారు. తమలపాకుల్లో పెట్టుకు తినమన్నారు, హార్ట్ అటాక్ రాదంటున్నారు. 2 వెల్లుల్లిపాయలు రెబ్బలు
ఇంత అల్లం అన్ని 2, 3 తమలపాకులు పెట్టుకుని నవలమంటున్నారు, హార్ట్ అటాక్ రాదన్నారు. వెల్లుల్లి అన్నిటికీ చాలా మంచిదయ్యా. ఇక వెల్లుల్లి తినకూడదు, ఉల్లి తినకూడదని భీష్మించి కూర్చున్న వాళ్ళకి మనం ఏం చెప్పలేం, కానీ వెల్లుల్లి ఆరోగ్యం, టేస్ట్. పద్మప్రియ అంట 5169. వెజిటేబుల్స్ కట్టర్ పీట ఎక్కడ కొన్నారు? ఎక్కడైనా ఉంటాయమ్మా, షాపుల్లో, పెద్ద షాపుల్లోకి వెళ్తే ఎక్కడైనా ఉంటాయి పీటలు. అది న్యాయంగా చిన్న చిన్న టౌన్లో కూడా ఉంటాయి పీటలు, కూర్చుని పిల్లలు కూర్చునే ఆ పీటలు అవి ఎక్కడైనా ఉంటాయమ్మా. ఆ పీటలు చూడండి, పీట కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి. పల్లెటూళ్ళలో దొరకవేమో కానీ ఒక మాదిరి టౌన్కి వస్తే దొరుకుతాయి. సిటీస్లో సరే ప్రతి షాపుల్లోనూ ఉంటాయి. ఓకేనమ్మా. సుమబాల అమ్మ 29 అంతే నెంబర్ ఉంది. అమ్మమ్మ చిన్న డౌటు, ఒక్క ఆనియనే ఎందుకు వాడతారు మీరు? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు కదా, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు, అందుకని ఉల్లిపాయలే వేసేసుకున్నాం అనుకో, కూరలు టేస్ట్ ఉండవు. ఎంతవరకు వేసుకోవాలో అంతవరకే. ఉల్లి చేసే మేలు తల్లి చేయదు. కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కోసుకుని పెరుగన్నంలో కూడా నంచుకోండి, అది వేరు. కూర అనేటప్పటికీ ఎన్ని ఉల్లిపాయలు వేసేస్తే దానిలో దానికి తగ్గట్టు కారాలు, దానికి తగ్గట్టు ఉప్పులు, దానికి తగ్గట్టు నూనెలు పోయాలి. బోల్డ్ అంత అయిపోద్ది, ఎస్టిమేషన్ చాలా అయిపోద్ది టేస్ట్ రావాలంటే. ఉల్లిపాయలు మాత్రం వేసుకుని అంత నూనె వేస్తాం, అన్ని ముక్కలకి ఎన్ని ఉల్లిపాయలు వేస్తామంటే కూరలు టేస్ట్ రావు. ముందు జింహ చేపలు ఏమంటారు చూడు, నోటికి జింహగా రుచిగా లేకపోతే అది ఆరోగ్యమే కాదు. నోటికి నచ్చాలంటే ఉల్లిపాయలు ఇన్నేసుకుని ఆకుకూరలో లేకపోతే కాయగూరలు ఇన్నేసుకుంటే బాగోదు. ఉల్లి చేసే మేలంటే ఏ రకంగా తినొచ్చు ఉల్లిని. ఇప్పుడు వేరుశనక్కాయలు వేయించుకోండి, అవి పొడి తీసేసి అన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాస్త ఇంత సాల్ట్ వేసుకుని ఏదో కొంచెం కొత్తిమీర వేసుకొని చేస్తారు కదా, ఏదో అలాంటివి తినండి. ఉల్లి రకరకాలుగా తినండి. కూరలోనే అన్ని మనం వండుకునే కాయగూరలు 1/2 కిలోకి 1/2 కిలో ఉల్లిపాయలు వేయాలని ఏమి లేదమ్మా. ఓకేనా? అర్థం చేసుకుని నువ్వు కూడా అలాగే చెయ్యి. ఓకేనమ్మా. కానీ డౌట్ తెలుసుకున్నావు కదా. లోకేష్ ఏటుకూరే ఏదో 5205 అమ్మ, విజయవాడ వచ్చి వంట బ్లాగ్ చేస్తాను అన్నారు ఆంటీ, నా కామెంటు చదవండి ఆంటీ అన్నానమ్మా. చాలాసార్లు చదివాను కూడా. విజయవాడ వచ్చి చేస్తా, 4-5 బ్లాగ్స్ చేస్తా విజయవాడలో కానీ అక్కడ చుట్టుపక్కల ఏదన్నా మా వదిన వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి కదా, అక్కడ మొత్తానికి 4-5 బ్లాగ్స్ చేస్తా. గుడివాడలో ఒకటి చేస్తా, మా వదిన వాళ్ళ ఊరిలో ఒకటి చేస్తా, విజయవాడలో 3 అన్నా చేస్తానమ్మా. వస్తా చూడండమ్మా. చాలాసేపు మాట్లాడాను, చాలా టైం అయింది, ఇంచుమించు అరగంట వచ్చేసినట్టుంది. ఓకేనమ్మా. మళ్ళా మంచి వంటతో, మళ్ళీ వెజ్జో నాన్ వెజ్జో మళ్ళీ మంచి వంటతో వస్తానమ్మా. ఓకేనమ్మా. బాయ్ అమ్మా. మీరు మర్చిపోకండమ్మా, ఇప్పుడు 2000 దాటిపోయినాయి 1,00,000 మీద. తప్పకుండా మీరు చెప్పండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ మీ కొలీగ్స్కి చెప్పండి, అందరికీ చెప్పండి అమ్మా. ఇక నేను అవి లెక్క పెట్టుకోవటమే, నేను చెప్పేది ఏం లేదు, మిమ్మల్ని అడగటమే వ్యూవర్స్ కూడా నేను అడుగుతున్నట్టు ఉంటుంది. ఓకేనమ్మా. అందరూ తప్పకుండా చెప్పండి, ఇంకా మీరే పెంచాలి. అది అయిపోతలే, మళ్ళీ ఎంతసేపు, ఒక సంవత్సరం వచ్చి అట్లా వచ్చింది, మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో 1,00,000 అవుతాయి. మరి ఇంకా అంతగానో నేను ఎదురు చూడలేను కదా. నాకు బాగా తెలిసిన పిల్లలే చేస్తారు, వాళ్ళ ద్వారా చాలామంది చేస్తున్నారు. ఓకేనమ్మా. మళ్ళీ మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.